పిచ్చోన్లాగా నిలబడ్డా ఇంతసేపు, పిచ్చోన్లాగా నిలబడ్డా ఇంతసేపు. నమ్మకు కొందరు ఆడాడలో హాయ్ చెప్పు. ఇంతసేపు ఎట్లయినా సరే నేను మళ్ళీ ప్రేమస్ కావాలా. మేమైతే పోతున్నాం గోకాటింగ్ పోదాము. సో చాలా గోకాటింగ్ అంటే తెలుసా? అది అట్లుంటుంది. ఏం చెప్పు చెప్పు. జ్వరం వచ్చి నా ముఖం ఎట్లా అయిపోయింది. రింగాలను ఎట్లయినా మంచిగానే ఉంటుంది కానీ ఎండలోని కోరిక ఓ గాలి పటవు కాగా. చెప్పు గోకాటింగ్ అంటే ఏం చెప్పు. కార్లు నడుపుతారు. రైట్, ఇది మ్యాప్ లో చూసింది మీ ఇందాక మ్యాప్ పంపిస్తే నాకు. అందరైతే రెడీ అవుతారు, ఆడుతారు. సో చలో ఒకటి ఎగరా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నా. తాగి నడపొద్దు డ్రైవింగ్, మేము వచ్చాము ఇప్పుడు గోకాటింగ్. తాగి నడపొద్దు డ్రైవింగ్, మేము వచ్చాము ఇప్పుడు గోకాటింగ్. బట్ నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. గట్టి పట్టుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చలో విత్ అనదర్ వీడియో అనమాట. నమస్కారం మాస్టర్. సో ఈరోజు ఏంటంటే మేము చిన్న గో కార్టింగ్ అనేది అయితే పోతున్నాం, నేను హారిక మా ఫ్రెండ్స్ అట్లనే. సో నిజంగా చెప్తున్నా, మస్తు అంటే మస్తు సపోర్ట్ చేస్తారు, ఇట్లనే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం. సో నేను ఇది ఇంటికాడికి వచ్చి నేను కూడా ఒక 20 minutes మీదనే అయిపోయింది. సో మీరైతే చూడవచ్చు ఎండ ఎట్లుందో. సో ఎండకి నేను నిలబడి డక్కునిగో ఇట్లా నిలబడి కూర్చున్నా, ఈడ బండి మీద కూర్చొని ఇంకా వస్తలేదు ఈమె. వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇంకా ఉంది. ఈడ ఆంటీ ఒక ఆంటీ ఆగింది. ఆంటీ పిలు, ఆమెకి పిలు, రమ్మని చెప్పు. ఆమెకి ఇక ఈడుంది ఆంటీ, కనబడతలేదు. ఈ సినిమాటిక్లో పెట్టినా కాబట్టి కనబడతలేదు ఆంటీ. రమ్మని చెప్పు ఆమెకి. ఏమైందిరా నీకు? ఇంత లేట్ చేస్తే ఎట్లయితుంది అంటే పిచ్చి లేస్తుంది ఎండలా. ఇగో ఇట్లాంటి బట్టలు వేసుకొని ఇట్లా బయటికి రావడం. ఏం చేస్తాం, ఏం చేయలేం, తప్పదు, ఇక సాక్రిఫైస్ చేయాలి. లేదు అట్లా సరదాగా చిన్న గో కార్టింగ్ అనేది అయితే పోతున్నా. అంటే లైక్ ఇప్పుడు దాకా నేను గో కార్టింగ్ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో అడిగి పోయినాక ఎట్లా నడుపుతాం ఏం లేదు, నేను మా ఫ్రెండ్స్ మళ్ళీ ఈమె కూడా ఉంటుంది. సో ఈమెనైతే గలీజ్గా ఆడుకోవాలా, ఎట్లా అంటే తెలుసు కదా, మళ్ళీ మర్చిపోతే చేయాలి. సో గైస్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అది కూడా కామెంట్ చేయరు. సో ఇప్పటికి 20 minutes దాకా అయితే వెయిట్ చేసిన. నిజంగా చెప్తున్నా, అమ్మ ఇది రెడీ కావాలంటే ఇంతసేపా? ఇగో పిచ్చోన్లాగా నిలబడ్డా ఇంతసేపు. నమ్మకు కొందరు ఆడాడలో నీ ప్రేమలని నమ్మిన వాడికి ఇగో ఇంకా వస్తలేదు, అదే వాళ్ళ ఇల్లు. ఇంకో ఏడా ఇగో ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఎట్లా వేసుకుంటుంది చూడు ఈమెకి. సో అక్కడికి పోయినాక ఎక్స్పీరియన్స్ వేసి చూద్దాం ఎట్లుంటుంది, ఏం లేదు. హాయ్ చెప్పు. ఇంతసేపు ఎట్లయినా సరే నేను మళ్ళీ ప్రేమస్ కావాలా. పంపించి దానిలాగా అంటే మేకప్లు వేసుకుంటా, లిప్స్టిక్ వేసుకుంటా. ఇగో కనబడుతుంది కదా గైస్, మీకైతే కనబడుతుంది కదా మేకప్ ఎట్లుందో. సో మనం చూడు ఎంత సింపుల్ ఉంటాం, న్యాచురల్ ఉంటాం మనం. ఇగో ఈమె చూడు మేకప్ వేసుకొని అన్నీ వేసుకొని రెడీ అయ్యి ఈ టైం అవుతుంది. రాడు మ్యాప్ అనేది ఏమంటుంది అది తెలుగులో. సో చలో మ్యాప్ పెట్టి పోదాం. సో చలో గైస్, మేమైతే పోతున్నాం గోకాటింగ్ పోదాము. సో చలో గోకాటింగ్ అంటే తెలుసా? అది అట్లుంటుంది. ఏం చెప్పు. జ్వరం వచ్చి నా ముఖం ఎట్లా అయిపోయింది. రింగాలను ఎట్లయినా మంచిగానే ఉంటుంది కానీ ఎండలోని కోరిక ఓ గాలి పటవు కాగా. చెప్పు గోకాటింగ్ అంటే ఏం చెప్పు. కార్లు నడుపుతారు. రైట్, ఇది మ్యాప్ లో చూసింది మీ ఇందాక మ్యాప్ పంపిస్తే నాకు తెలుసు, అర్థమైపోయింది. సో చలో అదే. సో చలో మేము పోదామా మళ్ళా?
నువ్వు నేను మన భూషణ్ గోపాల్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు ఆడ నిలబడ్డారు. చలో అడిపోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఈ ట్రావెల్ గివెల్ ఏం చూపించా ఎండ వస్తుంది, డైరెక్ట్ అడిపోయినాకనే. చలో బాయ్. చలో హాయ్ బ్రో, వచ్చేసారు మన వాళ్ళు. ఇగో గోకాటింగ్ ఆడాలి. ఈడు అరే అరే ఎందుకురా దాచుకుంటున్నావు? అదనమాట సిగ్గుపడుతుంది మనోడు. అది చలో పోదామా? రెడీయా బేటా రేస్కి? ఇక్కడ రెడీ అను. ప్లేస్ చలో మేమైతే ఎంట్రీ అవుతున్నాం లోపలికి. సో చూద్దాం గేమ్ ఎట్లుంటుంది. ఏం లేదు అంటే ఏం లేదు. సో గేమ్ ఆడే ముందు అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. హెల్మెట్ పెట్టుకోవాలి. సో అట్లనే ఇలా ల్యాబ్కి అంటే లైక్ ల్యాబ్స్కి ఇంత అని పేమెంట్ ఉంది. సో మనమైతే ఫ్రీ ఆడతాము, అంటే మనకి ప్రమోషన్ ఇది. సో అట్లయితే మనం ఆడాలి, ఆ గేమ్ ఆడి. సో చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏంటో. సో అందరైతే రెడీ అవుతారు, ఆడుతారు. సో చలో ఒకటే కదా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు నడపనికి రాదు కాబట్టి. అది చిన్న పిల్లలు కూడా ఆడుతారు. చిన్నపిల్లగానే కదా, అందుకే నువ్వు ఆడాలి. మళ్ళీ అందుకే తెచ్చిన డాడీ వేదిక. జోలికి వస్తే ఏం జరిగిందో చెప్పరా నువ్వు వెళ్ళి. రే దెబ్బలు తగులుతాయి, తర్వాత కుట్లు పడతాయి, ఆ తర్వాత ఆపరేషన్లు కూడా అవుతాయి. అది మ్యాటరు. సో చలో ఈడు అరే వస్తా నీకు ఆడడానికి. నిజం చెప్పు, నువ్వు కాదు మాటలు వస్తలు. చలో ఆడుతావాడా? భయపడుతున్నావా? ఆడవా? ఆమె కూడా ఆడుతుంది, నేను ఆడిపిస్తా. బింగో కోసం ఆడుతుందంట అది కూడా. సో చలో మేమైతే గోకాటింగ్ పోతున్నాం. సో దీని ముందు అయితే మనకి కొన్ని తాగి నడపొద్దు డ్రైవింగ్, మేము వచ్చాము ఇప్పుడు గోకాటింగ్. తాగి నడపొద్దు డ్రైవింగ్, మేము వచ్చాము ఇప్పుడు గోకాటింగ్. బట్ నీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ హెల్మెట్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఇవన్నీ చూపిస్తే సేఫ్టీ జాకెట్స్ అండ్ హెల్మెట్స్ అయితే ప్రొవైడ్ చేసుకోవాలి. అట్లనే మన కోసం హ్యాండ్ క్యాప్ అండ్ శానిటైజర్ కూడా ప్రొవైడ్ అవుతాయి. సో ఈ రిస్ట్రిక్షన్స్ అనమాట. దీని తర్వాత మనం హెల్మెట్ పెట్టుకొని జాకెట్ వేసుకొని రైడ్కి అనేది వెళ్తే పోదాము. సో చలో మనదైతే ఫస్ట్ రైడ్ ఎట్లుంటుందో చూద్దాం. సో బ్రో రేటింగ్ సార్ ఫస్ట్ రైడ్ చేసింది. టోపీ అనమాట. టోపీ వేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ పడకుండా అనుకుంటే. హెల్మెట్ది అందరూ యూజ్ చేస్తారు కదా. జిహెచ్ఎంసీ, అరే జిహెచ్ఎంసీ కాదే. మేమైతే రెడీ అయిపోయాం. నా వాయిస్ వస్తుందో వస్తలేదు నాకు తెలియదు. వాయిస్ వీఆర్ రెడీ. అరే జాకెట్ వేసుకోలే నేను జాకెట్ మ్యాన్ వేసా పక్కడో మ్యాన్. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్ అంటే, ఎందుకంటే వాళ్ళు ఏడవాడిపోతారని భయం. పాపం మీ లేడీ అవైతే నా మీద పంచులు వేసి మీకు హెల్మెట్ పెట్టుకోవా? అరే నువ్వు హెల్మెట్ పెట్టుకోవా? హెల్మెట్ పెట్టుకో. మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం. చూద్దాం లోపల ఎట్లుంటుందో. పెట్టుకో బొమ్మ. మనమైతే కూర్చున్నాం కార్లా. సో ఇది మన ఎక్సిలేటర్, ఇది బ్రేక్ అనమాట. మనకైతే మనం చాలా దూరం ఉన్నాం దీంతో.
వచ్చేలో మన అన్న వాళ్ళు అయితే మనకు గైడ్ చేస్తారు ఎట్లా నడపాలో. అన్నా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా? సీట్ బెల్ట్ పెట్టుకోవాలంట. సీట్ బెల్ట్ వరకు ఏంటంటే గలీజ్ ఉన్నాయి కదా, అంటే ఏదో ఈ తెల్లగా బయటకు వచ్చేసింది. హెల్మెట్ చిన్నపిల్లలు పెట్టుకున్నాను, ఎందుకంటే జర టైట్గా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో మన వెంకలు ఉండు రెడీ అయితే అట్లా ఉంటారు అనమాట మన బాయ్స్. చెప్తున్నాం నడిపిస్తున్నట్టు చూద్దాం. సో సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది నేను. ఆమెకు నేర్పిస్తారు, ఆమెకు బండి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసు కదా, రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ పోయేటోళ్ళు వీళ్ళంతా. సో మన రెడీ ఉండు. రెడీ భూషణ్, ఆర్ యూ రెడీ? కళ్ళు కనబడుతున్నాం అంది. ఓకే, ఎట్లా అనిపించింది నీకు? హెల్మెట్ తీస్ మస్తు రైడ్ అయితే. సో మీరు కూడా వచ్చి ట్రై చేయరు, ఇది ఏమో కాదు మన హైటెక్ సిటీ అనిపించింది. అంటే నేను ఇప్పుడు దాకా చేయలేదు, ఇంకోటి శంషాబాద్లో ఉంది కానీ నాకైతే ఊలేదు. ఇది నాకు ఆఫర్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చిన. సో ఎనీవే మస్తు ఎంజాయ్ చేసినాము. గేమ్ ఆడబోతున్నాం, అది వచ్చేసి గుళ్ళు అనమాట, దున్నపోతుల ఆట. సో దీని మీద మనం ఎంతసేపు ఉంటాం? రైగో ఎంతసేపు దున్నపోతులు లేవంటే ఎత్తేస్తావు చూసావా? అది కాదు, అదే ఇదో అందరికి సెకండ్స్ ఇస్తా. 2 సెకండ్స్ అంటే ఎవరు ఎక్కువ ఆడితే వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటుంది భయ్. ఆడిగా ఫస్ట్ నీకే. సరే నేను కూడా ఆడతా, ఎవరు ఎక్కువ ఆడితే. లేడీస్ ఫస్ట్ అంటే ఇది లేడీస్ అయితే నేను ఏమైనా ఆమె నోడుతాను లేడీస్ ఫస్ట్ అని. ఇగో అట్లా ఆడాలి. ఇగో మన నోడుతుండే ఎట్లా ఆడుతుంది, లెవాటి చేసేస్తారు దున్నపోతుంది. సో చలో ఓవర్ ఎక్కువ సెకండ్స్ అంటే ఓవర్ ఎక్కువ మినిట్స్ ఉంటే సెకండ్స్ ఉంటే కౌంట్ చేద్దాం, కంపేర్ చేద్దాం. అలాకి అలాగే గిఫ్ట్ అనమాట. సో చలో బట్ అది గెలిచినందుకు ఒక చాక్లెట్ 2 నిమిషాల వరకు తీసుకోవాలి. 2 నిమిషాలు 2 నిమిషాలు గోల్ తిరిగి పడ్డా. వెళ్తాన్నది మే వెళ్ళు జల్లి. అమ్మా గోల్ తిప్పి పడుతుంది కదా, చక్కర వస్తుంది. ఏ భూషణ్ కాదు, ఇవి పోతుంది నేను తర్వాత. అరే ప్లీజ్ మెల్లగా నాకు పడ్డా కొద్దిగా అయితే తలకైనా బయటకు వచ్చేస్తున్నాయి కదా.
నాకు తెలుసు ఇగో ఈడే మొత్తం ఈడే కారణం ఈడే చెప్పిండు ఆడికి ఆపరేటింగ్ చేసిండు అన్న ఇగో ఈడు చెప్పిండు చాలా మాట ఆడికి ఇంకా మన ముఖం కూడా ఆడుతుంది ఇక్కడ అరే దిగంట ఆడాలా నువ్వు ఆడాలా సరే తీసా వీడియో కూడా చేయాలా హెల్త్ కూడా చేయాలా కంటెంట్ వచ్చి గోపాల్ వీడు పోయి చెప్తున్నావు తిప్పురా తిప్పు మా కూడా ఎగిరి పడతాడు అదే తిప్పురా ఆడాడలేడు పాపం బయటికి పోయాడు ఇటు తిప్పుతాడు అరే తిప్పురా అదే అతనే పెట్టి కంటిన్యూ పెట్టేసి వీళ్ళు ఆపరేటింగ్ చేస్తుంది రాయా తిప్పకి మనోడు వచ్చి బాయ్ మనోడు ఎక్కిండు ఇప్పుడు ఇంతసేపు పాలు తిప్పారు ఇప్పుడు మనోడు తిప్పుతాడు ఏం కాదు ఆడ ఎట్లా ఆడుతున్నట్టు అసలు పక్కకి జరుగు అదు అరే ఏమాల అరే యాక్టర్ ఎక్కువ ఇటు వచ్చేసింది మనోడు అన్న ఎట్లా తిప్పమంటే గోల్ తిప్పినాం అనుకో గుడికి పోతాం అట్లా తిప్పి గట్టి పట్టుకో ఇట్లా కొమ్ములని ఇట్లా గట్టి పట్టుకో కిందికి వెళ్ళి అట్లా గట్టిగా అరే గోపాల్ భాయ్ ఏమైంది ఇప్పుడు గోల్ తిరగాలి నేను చెప్తా నువ్వు గట్టి పట్టుకోదాన్ని అయినా మెయిన్ ఆపరేటింగ్ అన్న మెల్లది ఇప్పుడు కొద్దిగా తర్వాత లాస్ట్ రౌండ్ గోల్ గుమాకే పెక్కు పెట్టి దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా నక్కో బాయ్ ఆల్ అరౌండ్ నేను ఉండగా నా వైపు నువ్వు కొంచెమైనా టెన్షన్ లేదుగా రంగు రకర ఏమైంది ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అది భయం చేస్తుంది భయమా చిన్న పిల్లవాడు భయపడడానికి